వాలి ఇంకా హనుమంతుడి మధ్య యుద్ధం జరిగితే ఎవరు విజయం సాధిస్తారు? అలాగే ఈ ఇద్దరిలో అత్యంత శక్తిశాలి ఎవరు? ఈ ఇద్దరు వీరుల మధ్య వైరం జరిగిందా? జరిగితే ఎందుకు జరిగింది? ఇంతకీ ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, అత్యంత బలశాలి. సాక్షాత్తు ఆ శివుడి అంశ, శ్రీరాముడి పరమభక్తుడు. ఇంకా వాలి గురించి చెప్పాలంటే సుగ్రీవుడి సోదరుడు, అంగదుడు తండ్రి, వానర రాజైన విరీక్షణ కుమారుడు. అలాగే వాలి చాలా శక్తివంతుడు కూడా. ఎంత శక్తివంతుడంటే రావణుణ్ణి కూడా చాలా సులభంగా ఓడించగలడు. అయితే వాలి కిష్కింధని పరిపాలిస్తున్నాడు. అయితే వాలి ఇంద్రుడి యొక్క అంశ కావడంతో ఇంద్రుడు వాలికి ఒక బంగారు హారాన్ని ఇస్తాడు. ఆ హారం వల్ల వాలి అజేయుడయ్యాడు. అయితే వాలితో యుద్ధం చేసేది ఎంత శక్తివంతుడైనా వాలి దగ్గర ఉన్న బంగారు హారంతో వాలి ఎదుటి వ్యక్తి శక్తిలో సగం శక్తిని గ్రహిస్తాడు. దాంతో వాలి యొక్క పూర్తి శక్తి, ఎదుటి వ్యక్తి సగం శక్తి వాలిలో కలిసి వాలి మరింత శక్తివంతుడిగా మారుతాడు. దాంతో వాలిని ఓడించడం అసాధ్యంగా మారిపోతుంది. మరి అంతటి బలశాలైన వాలితో హనుమకి వైరం ఎలా వచ్చింది? ఒకరోజు హనుమంతుడు అడవిలో తపస్సులో ఉన్నాడు. అప్పుడే వాలి తన శక్తి గర్వంతో అందరినీ గర్జిస్తూ హనుమంతుడు ఉన్న అడవిలోకి వస్తాడు. తన బలాన్ని అందరూ చూడాలని గట్టిగా గర్జిస్తూ ఎదుట వచ్చే పెద్ద పెద్ద వృక్షాలను పికిలించి పడేస్తున్నాడు. వాలి ఇలా చేస్తున్న సమీపంలోనే ఆంజనేయుడు తపస్సులో ఉన్నాడు. దాంతో హనుమ యొక్క తపస్సుకి భంగం కలిగింది. అప్పుడు ఆంజనేయుడు వాలితో, మహాబలశాలైన మిమ్మల్ని ఎవరూ జయించలేరని అందరికీ తెలుసు. అయితే ఇలా రంకెలు వేస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని హనుమ వాలిని అడిగాడు. దాంతో వాలి అదుపు తప్పి ఆవేశంతో, నేను నువ్వు స్మరిస్తున్న రాముణ్ణి కూడా ఓడిస్తానని అంటాడు. హనుమ ఎటువంటి సమయంలో అయినా శాంతంగా ఉంటాడు. కానీ తన ఇష్టదైవమైన రాముణ్ణి అనడంతో ఆంజనేయుడు తట్టుకోలేకపోయాడు. అయితే ఇద్దరు మరుసటి రోజు ఉదయం పోరికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఒప్పందం అవ్వగానే ఇద్దరు తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు. హనుమంతుడి నివాసానికి వెళ్లిపోయాడు. అప్పుడే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాలితో యుద్ధం చెయ్యొద్దని హనుమకు చెప్పాడు. అప్పుడు హనుమంతుడు వాలి అవమానపరిచింది శ్రీరామచంద్రుణ్ణి, ఓడిపోతానని వెనుదిరిగితే లోకం రాముణ్ణి శక్తి లేని వాడిగా అనుకుంటుంది. దానికి నేను అంగీకరించను. అలాగే ఇది వాలికి ఒక గుణపాఠం అవ్వాలని అంటాడు. అప్పుడు బ్రహ్మ హనుమంతుడి మాటను అంగీకరించి ఒక సూచన పాటించమంటాడు. హనుమంతుడు వాలితో యుద్ధానికి వెళ్లే ముందు తన శక్తిలో 10వ వంతు శక్తిని మాత్రమే తనతో ఉంచుకొని మిగతా శక్తిని తన స్వామి దగ్గర సమర్పించి యుద్ధం నుండి తిరిగి వచ్చాక మళ్ళీ ఆ శక్తులను తనలోకి తీసుకోమని బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే తనలో 10వ వంతు శక్తిని మాత్రమే తనలో ఉంచుకొని వాలితో యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరు ఎదురెదురుగా నించుంటారు. బ్రహ్మవరం చేతను ఇంద్రుడిచ్చిన బంగారు హారం చేతను వాలి హనుమలో సగ బలాన్ని గ్రహిస్తాడు. అయితే హనుమంతుడు తనతో తీసుకువెళ్ళింది తనలోని 10వ వంతు శక్తిని మాత్రమే. అయితే అందులో సగ భాగం అంటే 5 వంతులు మాత్రమే వాలి గ్రహిస్తాడు. ఆ మాత్రం శక్తి ప్రవాహం తనలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాలి తన అవయవాలన్నీ విపరీతమైన తాకిడికి గురవుతున్నట్టు అనుభూతి చెందుతాడు. ఆ మాత్రం శక్తికే తనలోని కండరాలన్నీ విస్తీర్ణం అవుతున్నట్టు బాధకు గురయ్యాడు. తనలోని అవస్థకు కారణమేంటో ఎంతకీ అర్థం కావట్లేదు. అప్పుడే బ్రహ్మ ప్రత్యక్షమై వాలితో, నువ్వు బ్రతకాలి అంటే హనుమంతుడి నుండి వీలైనంత దూరంగా పారిపో అని చెప్తాడు. ఎందుకంటే వాలికున్న ఏకైక మార్గం అదే. హనుమలో ఉన్న ఆ మాత్రం శక్తిని కూడా వాలి శరీరం తట్టుకోలేకపోయింది. అలాంటిది హనుమ పూర్తి శక్తితో వచ్చి అందులో సగ బలాన్ని అంటే 50% బలాన్ని వాలి గ్రహిస్తే వాలి పరిస్థితి ఏంటి? అందుకే బ్రహ్మ హనుమని తనలో 10 వంతు శక్తితో రమ్మన్నానని, ఇక ఎక్కడ నుండి వెళ్ళిపో అని వాలితో చెప్తాడు బ్రహ్మ. ఏం అర్థం కాకపోయినా తన ప్రాణం కాపాడుకోవడానికి బ్రహ్మ చెప్పినట్టు దూరంగా పారిపోతాడు వాలి. దాంతో వాలిలో ఉన్న బాధ కొంచెం
తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది. మళ్ళీ బ్రహ్మ వాలి దగ్గర ప్రత్యక్షమయ్యి ఆయన వాలికి చివాట్లు పెట్టి మంచిని ఉపదేశిస్తారు. హనుమంతుడు మొత్తం శక్తితో వస్తే అందులో సగం నువ్వు గ్రహిస్తే నీకేమయ్యేదో తెలిసిందే, కానీ అనవసరంగా హనుమంతుని సగం శక్తి వృధా అయ్యేది. అందుకే నేను హనుమని 10వ వంతు శక్తితో రమ్మన్నానని బ్రహ్మ వాలితో చెప్తాడు. అప్పుడు వాలి తన తప్పుని తెలుసుకొని హనుమంతుని శక్తిని అర్థం చేసుకున్నాడు. వెంటనే బ్రహ్మను నమస్కరించి ఆంజనేయుడి వద్దకు వెళ్తాడు. హనుమ, నీ శక్తిని తెలుసుకున్నా అని క్షమాపణలు కోరుతాడు. అలా వాలి ఇంకా హనుమ మధ్య పోరు ముగిసింది. ఇప్పుడు మీకు హనుమ మరియు వాలిలో ఎవరు బలసాలో తెలిసింది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.